భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం దమ్ముగూడ మరియు చర్లమండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన గౌరవ టీజీఎఫ్డీసీ చైర్మన్ శ్రీ పొందెం వీరయ్య కార్యకర్తల ప్రాధాన్యతపై మీడియా సమావేశం నిర్వహించారు. భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను విజయం సాధింపజేసిన ప్రజలకు గౌరవ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొందెం వీరయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాముఖ్యతనివ్వాలని, కార్యకర్తలే పార్టీ బలం, పార్టీ ఆధారం, పార్టీ భవిష్యత్తును ఆయన స్పష్టం చేశారు. స్థానిక నాయకులకు సముచిత గౌరవ స్థానాలు ఇవ్వడం పార్టీలో శిస్తు ఐక్యత కోసం అత్యవసరమని తెలిపారు. మండల అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు పెద్దలు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో భద్రాచలం పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి 20 వార్డులలో కాంగ్రెస్ పార్టీని వైభవపేతంగా గెలిపించి, మరి కాంగ్రెస్ పార్టీకి గత 13 సంవత్సరాల నుండి ఇక్కడ ఎలాంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగక, మరి ఇప్పుడు వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారు కలిగించినటువంటి పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీలో నేను ముందుకు పోతున్న ఈ తరుణంలో ఎవరికి అవసరం లేనటువంటి వ్యక్తులను, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి నా మీద రుద్ది కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేసేదానికంటే ముందు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేటందుకు పూనుకుంటున్నటువంటి వ్యక్తులకు సరైన టైంలో సరైన జవాబు చెప్పేటందుకు కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాను. అంతేకాదు, ముఖ్యంగా మీరు బాగా ఆలోచించాలి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులకు, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు ఉండలేవు అనేది మీ పాత్రికేయులకు అందరికీ తెలుసు. సంపూర్ణంగా సహకరించారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించారు. పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా సహకరించారు. మీరందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ల సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. 18వ వార్డు సభ్యురాలు జగన్ కుమారి గారు, 17 సున్నం భూలక్ష్మి గారు, 17వ సభ్యురాలు, 15వ సభ్యురాలు సున్నం ఈశ్వరి గారు ఓడిపోవడం జరిగింది. 20వ వార్డు బాగా పనిచేసిన పిల్లలు కానీ అసలు దాన్ని మేము దాదాపుగా మ్యాక్సిమం అన్ని వార్డు మెంబర్లను గెలవడం జరిగింది. మీ అందరి సూచనలు సలహాల మేరకు ఇక ముందు కూడా జరిగిపోయే ఎలక్షన్లలో కూడా మీ పూర్తి సహకారం ఉండాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అభివృద్ధి చెందుతుందా తప్ప ఎవరికి వారే అన్నట్టు యమునా తీరే అనే విధంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూడా మళ్ళీ